నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. జర్నీ ఆఫ్ ద లీడర్. రాధికా శరత్ కుమార్ తమిళ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరూ సరసన నటించిన బెస్ట్ యాక్టర్. వెండి తెరపై నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. బుల్లి తెరపైన తన ముద్ర వేసుకున్న పిన్ని గారు. వినోద రంగంలో అద్భుత విజయాలు అందుకున్న ఆమె రాడన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకు ప్రవేశించారు రాధిక. తన భర్త శరత్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేసి మరీ బరిలో దిగుతున్నారు. విరుదునగర్లో విజయం తనదే అంటున్న రాధిక గురించి నేటి పొలిటికల్ జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. రాధిక 1963 ఆగస్టు 21న జన్మించారు. అలనాటి తమిళ నటుడు ఎంఆర్ రాధా గీత దంపతుల ముద్దుల సంతానం. రాధిక తండ్రి చెన్నైకి చెందినవారు కాగా తల్లి శ్రీలంక తమిళురాలు. రాధిక విద్యాభ్యాసం ఇండియాతో పాటు శ్రీలంక, యునైటెడ్ కింగ్డమ్ లో కొనసాగింది. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత 1978 తమిళ చిత్రం కిజక్కే పోగుం రైలుతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. అన్ని భాషల్లో సూపర్ హీరోలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక రాధిక వ్యక్తిగత జీవితానికి వస్తే 3 సార్లు వివాహం చేసుకున్నారు. రాధికకు మొదటిసారి తమిళ నటుడు ప్రతాప్ పోతన్తో 1985లో వివాహమైంది. 2 ఏళ్ల తర్వాత రాధిక పోతన్ విడిపోయారు. తర్వాత 1990లో రిచర్డ్ హాడీని రెండో వివాహం చేసుకున్నారు రాధిక. రిచర్డ్ రాధిక దంపతులకు రయాన్నే హాడీ అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత తన సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహం చేసుకున్నారు. 2004లో రాధిక శరత్ కుమార్ దంపతులకు కుమారుడు రాహుల్ జన్మించారు. ప్రస్తుతం శరత్ కుమార్ తోనే జీవిస్తున్న రాధిక రాడన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం సన్ నెట్వర్క్ ద్వారా ప్రసారం అవుతున్న తమిళ, తెలుగు ధారావాహికలను రాధికనే నిర్మిస్తున్నారు. అటు సినీ, టీవీ రంగంలో బిజీగా ఉంటూనే ఇటు రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇలా 2006లో రాధిక రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన భర్త శరత్ కుమార్ తో కలిసి అన్నా డీఎంకేలో చేరారు రాధిక. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది రాధిక శరత్ కుమార్ దంపతులను తొలగించింది డీఎంకే. దీంతో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించిన రాధిక శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో రాధిక సేవలందించారు. అప్పటి నుంచి తమిళనాడులో వివిధ రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తూ వచ్చారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఎస్ఎంకే నుంచి శరత్ కుమార్ తిరుచెండు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శరత్ కుమార్ గెలుపు కోసం రాధిక చాలా చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. భర్త విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. 2016 ఎన్నికల్లో శరత్ కుమార్ ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న రాధిక గెలుపైన ఓటమైన ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకుని మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. దోస్తీ కుదరడంతో తాజాగా ఏఐఎస్ఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా విరుదునగర్ ఎంపీ టికెట్ను రాధికకు కమలం పార్టీ కేటాయించింది. వినోద రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన రాధిక రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని ఆశపడుతున్నారు. తమిళనాడులో తొలి విడతలోనే పోలింగ్ జరగనుండడంతో ఇటీవల తన నామినేషన్ కూడా వేశారు రాధిక. రాధిక తన మొత్తం ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. తన ఆస్తుల విలువ 53.45 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ప్రచారంలో ఎన్నడూ లేనంత స్పీడ్తో దూసుకుపోతున్నారు. అయితే ఆమె స్పీడ్ కు కళ్లెం వేసేందుకు ప్రముఖ తమిళ నటుడు దివంగత నేత విజయకాంత్ కుమారుడు సిద్ధమయ్యారు. దీంతో విరుదునగర్లో పోటీ రసవత్తరంగా మారింది. మరి విషయం ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయించనుంది. ఇది వాటి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.